You said that 1,100 crores are being saved through renegotiation banks. But why primary deficit is increasing month on month? Now it's to 40,000 crores. అండ్ దే ఆస్క్డ్ అ వ్యాలిడ్ క్వశ్చన్. మన స్టేట్ ఆర్థిక లోటు ఏంటి ఇంకా పెరిగిపోతానే ఉంది అని అడిగిన క్వశ్చన్ కి ఆయన ఏం చెప్పారో తెలుసా? జాగ్రత్తగా ఉన్నారా? అందుకే డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటాం. నాకు ఇది వినగానే కళ్ళు గిర్రమని తిరిగాయి. నేను స్టన్ అయ్యా. జగన్ గారు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని, స్టేట్ ఆర్థిక విధ్వంసం అయిపోయిందని ఇవే ఎకనామిక్ ఇండికేటర్స్ చూపించి, పైగా వాటి మీద ఫేక్ డేటాతో ఫేక్ ప్రాపగెండా క్రియేట్ చేసి ఎలక్షన్స్ గెలిచారు కదా. మరి ఎలక్షన్స్ కి ముందు అవే ఎకనామిక్ ఇండికేటర్స్ కరెక్ట్ అయినప్పుడు సీఎం చైర్ లో కూర్చున్న తర్వాత అవే ఎకనామిక్ ఇండికేటర్స్ మిత్ అని, భ్రాంతి అని, భ్రమ పదార్థంగా ఎలా మారిపోయాయి? ఒకప్పుడు ఫిజికల్ అందరం ఫిజికల్ డెఫిషియట్, ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎవరు మహాడవాళ్ళు లేరు. ఇప్పుడు అయిపోయింది. ఇవన్నీ లెక్కలు చూపించే కాకే లెక్కలు. నాకు తెలుసు మీకు కూడా ఇది విన్న తర్వాత అందులోంచి తేరుకోవడం అంత ఆషామాషి కాదు. సిబిఎన్ గారు చెప్పింది సింపుల్ గా ఏంటంటే, మీ ఇంటి మీద ఉదాహరణకు ఒక 2 కోట్ల అప్పు ఉందనుకోండి. మీరు హెల్త్ రీజన్ కో, ఎడ్యుకేషన్ రీజన్ కో, మ్యారేజ్ రీజన్ కో ఒక 10 లక్షలు ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు అనుకోండి. ఆ అప్పు, దానికి యాడ్ అయ్యే వడ్డీ, అదంతా కలిపి మీ ఇంటి బడ్జెట్ కి ఒక లోడ్ క్రియేట్ అవుతుంది కదా. మీ పిచ్చి అదొక భ్రమ, భ్రాంతి అంట, ఒక మిత్ అంట. ఏది ఇదే సోది ఆ అప్పు ఇచ్చిన వాళ్ళకి ఆ బ్యాంక్ మేనేజర్ కి చెప్పండి చూద్దాం. సార్ బ్యాంక్ మేనేజర్ గారు, మీరు ఇచ్చింది అప్పు అనుకుంటున్నారేమో, అది అప్పు కాదు, అదొక భ్రమ పదార్థం, అదొక మిత్, జస్ట్ ఆర్బిటరీ నంబర్ అంతే. దాన్ని పట్టుకొచ్చి మీరు నాకు అప్పు ఇచ్చారని, దానికి మేము నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టాలని అలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఈ రోజుల్లో వీటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అని చెప్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు? సైలెంట్ గా ఇంటికి పడుకుంటారా? లేదా పోలీసుల్ని కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చి మీ ఇంటిని జప్తు చేస్తారా? మహాప్రభో సిబిఎన్ గారు, మీరు సీఎం. కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. ఊరు నాయనో, ఇఫ్ యు జూమ్ అవుట్, మనం చివరికి ఏ దశకు వచ్చేసామంటే, హద్దులు దాటి అప్పు తీసుకోవడం తప్పు అని చూసే స్టేజ్ నుంచి అప్పు అనేది ఒక భ్రమ పదార్థం, అదొక మిత్ అనే దశకు వచ్చేసామన్నమాట సీఎం సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్. సో ఫ్రెండ్స్, మనం కూడా సిబిఎన్ గారు చెప్పింది ఇక్కడ నుంచి విందాం. ఇక్కడ నుండి మనం ట్యాక్సులు కడతా ఉంటాం కదా, పన్నులు. మనం కట్టే పన్నులు కూడా భ్రమ పదార్థమే అని చెప్పి మనం ట్యాక్సులు కట్టడం మానేద్దామా? మేము కట్టాల్సిన అవసరం లేదు, మేము కట్టేశామని మీరు అనుకోండి, భ్రమే కదా అని అనేద్దామా? అంటే సరిపోతుందా? సరిపోదు కదా. మరి ట్యాక్సులు భ్రమ కానప్పుడు, ట్యాక్సులు కట్టి తీరాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మరి మీరు చేసే ఫిజికల్ డెఫిసిట్ మిత్, భ్రమ పదార్థం ఎలా అవుతుంది సార్ సిబిఎన్ గారు? ఈ పెట్ట కథలన్నీ మీ లోకేష్ గారు కూర్చోబెట్టి చెప్పుకోండి. ఆయనకంటే చాయిస్ లేదు, తప్పదు. మాకు మాత్రం ఈ పెట్ట కథలు చెప్పకండి సార్.